కుంభరాశి వాళ్ళందరికీ కూడా 28 జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు అనేక రకాలుగా శుభాలు జరుగుతున్నాయి. సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. మీ తెలివితేటలు, మీ యొక్క ఏ విషయం చెప్పినా గుర్తుండేటువంటి మీ యొక్క జ్ఞానం, అంటే ఒక్కసారి ఏదైనా వింటే ఎప్పటికీ మర్చిపోరన్నమాట. అటువంటి గొప్ప గుణం మీలో ఉంది. అది బాగా డెవలప్ అవుతుంది. కాస్త నిదానస్తులై ఉంటారు కాబట్టి మీరు శని యొక్క పరిహారం చేసుకుంటే ఫాస్ట్గా ముందుకెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఈ వారం మీకు బాగా కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోరు. ధనస్థానం విషయంలో బాగా కష్టపడాలి. పిల్లల చదువులో కాన్సన్ట్రేషన్ చేయాలి. కుటుంబ సంతోషం కోసం పాటుపడాలి. తెలివైనటువంటి నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్ళి పిల్లల చదువు విషయంలో మంచి ప్లానింగ్ చేసుకుంటారు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య ఈ వారం అంతా కూడా తగాదాలు, ఇబ్బందులు, గొడవలు తప్పవు. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే కుంభరాశి వాళ్ళకు కుటుంబంలో అంత సంతోషం ఉంటుందని కూడా మనం గ్రహించాలి. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు దెబ్బతింటాయి. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశము ఉంది. అదృష్ట విషయానికి వస్తే ఈ వారంలో మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం బాగుంది. ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తారు. మంచి గురువు దగ్గర శిష్యరికం తీసుకుంటారని కూడా చెప్పాలి. ఈ యొక్క వారంలో ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు మంజూరు అవ్వటాలు, అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా, కుంభరాశి వాళ్ళందరికీ కూడా తీవ్రమైన నష్టం నుంచి బయటపడాలంటే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఖర్చు విషయంలో చూస్తే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా మీరు చక్కగా విష్ణు నామ సంకీర్తన చేస్తూ ఉండండి. సక్సెస్ మీదే.